ఈరోజు మనం 20,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసాము. అది కూడా మార్కెట్ ఓపెన్ అయినా విత్ ఇన్ 1 అవర్ లోపు. ఇది చాలా మంది చేయగలుగుతారు. మీరు కరెక్ట్ గా లెవెల్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రాఫిట్ ని మనం ఈవినింగ్ వరకు, అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే ప్రాఫిట్ బుక్ చేశారో ఆ ప్రాఫిట్ ని మీరు ఈవినింగ్ వరకు సేవ్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. సో మీలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు మార్నింగ్ మనం ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత. అండ్ మీరు చాలా మంది మార్నింగ్ మంచి ప్రాఫిట్ బుక్ చేస్తారు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఓవర్ ట్రేడ్ చేసి మళ్ళీ అమౌంట్ అయితే లాస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు సింపుల్గా మీ రిస్క్ మేనేజ్మెంట్ తగ్గట్టు మీరు ఒక సెటప్ అయితే పెట్టుకోండి. లైక్ మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 lakhs క్యాపిటల్ చేస్తున్నారు అనుకోండి, 2 lakhs క్యాపిటల్తో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. మీరు 10,000 రూపీస్ అనేది మీ రిస్క్ని మాత్రం ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ రిస్క్ని మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ట్రేడ్లో మీరు 7,000 రూపీస్ లాస్ అయ్యారనుకోండి. అండ్ సెకండ్ ట్రేడ్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ 3,000తో ఈ 7,000 రూపీస్ని రికవర్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. సెకండ్ ట్రేడ్లో కూడా మీకు స్టాప్ లాస్ హిట్ అయిందంటే మీ 10,000 రూపీస్ రిస్క్ అనేది రీచ్ అవుతారు. మీరు డే క్లోజ్ చేయండి, అసలు మార్కెట్ని చూడకండి. ఇలా చేయగలిగితే మీ క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది అండ్ మీరు ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఒకవేళ మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి డిసిప్లిన్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.